ఆల్ మిక్సింగ్ రాత సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఈ సిరీస్ లో మనం 5 ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 6th ఎపిసోడ్ లకి ఎంటర్ అయిపోయాం. సూపర్! ఇదంతా మీ సపోర్ట్ వల్లే మామ. ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా ఇదే సపోర్ట్ ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నేను సెలవు తీసుకుంటాను. సారీ అండి, వీడియో స్టార్ట్ చేస్తాను. మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఇప్పుడు ఆ రెగ్యులర్ రోతన్ రీమిక్స్ చేసే ముందు ఒక అఫీషియల్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ సెగ్మెంట్ ని వీడియో ఎండ్ లో వచ్చేలాగా రాసుకున్నాను, కానీ రికార్డ్ చేసేటప్పుడు వచ్చతో పాటు ఉత్సాహం కూడా ఆపుకోలేక ఈ సెగ్మెంట్ ని వీడియో స్టార్టింగ్ లోనే పెట్టేస్తున్నాను. రే ఏంట్రా ఇది? వీడేమో సాహో సినిమాలో ప్రభాస్ లా నడుస్తున్నానని ఫీల్ అవుతున్నాడు, వాళ్ళేమో దండాలయ్య సాంగ్ లో జనంలా రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత మీకు కూడా ఒక డౌట్ వచ్చి ఉంటది, అసలు వీడేంటి, అక్కడ జనం ఏంటి, ఆ క్లాప్స్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. బిజినెస్ మ్యాన్ మూవీలో సూర్యాబాయ్ దందా చేయడానికి ఒక రూమ్ తీసుకుని తన టీమ్ తో వర్క్ చేస్తాడు. ఇక్కడ కూడా వీళ్ళ టీమ్ తో బిజినెస్ చేసుకోవడానికి ఒక రూమ్ తీసుకుంటారు. దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు నెట్వర్క్ మార్కెటింగ్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే 3/4 షార్ట్, ఫుల్ లెంత్ ప్యాంటా అని డౌట్ వచ్చే నిక్కర్ ఒకటి, పక్కా చెప్రిగాళ్లా కనిపించే హెయిర్ స్టైల్ ఒకటి, ఇక ఫైనల్ గా బాగా డబ్బులున్నవాడు ఎలాగూ వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఖర్చు పెట్టాడు, అసలు డబ్బులే లేనివాడు ఎలాగూ ఖర్చు పెట్టలేడు. సో ఇంకెలాగూ మిగిలింది ఆ మిడిల్ క్లాస్ వాళ్ళే వీళ్ళ టార్గెట్ మావా. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎంత మంది దొరికితే అంత మందిని ట్రాప్ చేయటం. అన్నట్టు అడగటం మర్చిపోయా, అది బెల్టా మొలతాడారా బాబు, అంత టైట్ గా బిగించావు, అసలు నడుం కింద నుంచి ఊపిరాడిద్దారా నీకు? ఇప్పటి వరకు ఈ అఫీషియల్ స్కామ్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలో చూసాం, ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఏంటో చూద్దాం. ఏం లేదు మామ, మీరు స్టాలిన్ మూవీ చూసే ఉంటారు. అందులో నువ్వు ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సాయం చేయమని చెప్తారు. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే అక్కడ మంచి చేయడానికి ఉపయోగించారు, ఇక్కడ ముంచడానికి ఉపయోగిస్తారు. ముందు నువ్వు 15K కట్టి ఎర్రి పువ్వు అవుతావు, నెక్స్ట్ నువ్వు ఎలాగో దూల పువ్వడు కాబట్టి నీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ స్కామ్ తో కూడిన స్కీమ్ చెప్తావు. ఇంతకీ స్కామ్ ఏంటంటే స్కీమ్ ఏంటంటే, ముందు నువ్వు డబ్బులు కట్టి జాయిన్ అవుతావు, అంతే మటాష్, ఇంకా చచ్చినట్టు ఈ పని చేయాల్సిందే అని నీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ నిన్ను కూర్చోబెట్టి ఇప్పుడు నిన్ను ఎలా అయితే ఎర్రి పువ్వుని చేశారో, నెక్స్ట్ నీ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎలా ఎర్రి పువ్వుల్ని చేయాలో నీకు ట్రైనింగ్ ఇస్తారు. ఊరికే మాత్రం కాదు, ఈ ట్రైనింగ్ కాకుండా గేమ్ లో లెవెల్స్ కంప్లీట్ చేసే కొద్దీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి మోటివేట్ చేసినట్టు వీళ్ళు కూడా నువ్వు 10 సేల్స్ కంప్లీట్ చేస్తే గోవా తీసుకెళ్తాం, 15 సేల్స్ కంప్లీట్ చేస్తే థాయిలాండ్ తీసుకెళ్తాం అని చెప్తారు. ఇప్పుడు చేస్తారా అంటే అది $1 మిలియన్ క్వశ్చనే. ఈ క్వశ్చన్ లో నుంచి నాకు ఇంకో క్వశ్చన్ పుట్టుకొచ్చింది, అదేంటంటే ఆ కంపెనీ అప్పటిదాకా ఉంటదా? అండ్ ద ఆన్సర్ ఈస్ ఉండదు. ఇప్పుడు కొంతమంది కమెంట్స్ లోకి వచ్చి, అదేంటి బ్రో, మేము ఆల్రెడీ కట్టాం, ఇంకొక 10 మందితో కూడా కట్టించాం, మాకంతా బానే ఉంది అని అంటారేమో. అయితే కొంచెం ఓపికతోటి ఇంకొన్నాళ్ళు ఆగి చూడండి. మీరు కష్టపడి పెట్టుకున్న చైన్ సిస్టమ్ గోల్డ్ చైన్ కాదు, తుప్పట్టేసిన సైకిల్ చైన్ అని మీకే అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ రోతలోకి వచ్చేద్దాం. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. సత్యం, నువ్వు రీల్ చేయాలనుకోవడం తప్పు కాదు, బ్యాగ్ ఉన్న రీల్ చేయాలనుకోవడం అస్సలు తప్పు కాదు, కానీ మీనింగ్లెస్ రీల్ చేసావు చూడు, అదే పెద్ద తప్పు. వంగే రకం కాదు, మింగే రకం. నేను అదే అంటున్నానక్క, ఈ రెండిట్లో ఏది చేసినా నీకే కదా లాసు. అంటే చిన్న గ్యాప్ ఇచ్చిండు అనుకుంటున్నావారా మా రేళ్ళు అన్న ముంగటే ఆరాని సీన్లు అని చేసుకోవాలా? ఏది నాన్న ఒకసారి చక్కగా నుంచో. నన్ను మొట గుడిపిస్తారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించేస్తారు. ఇలా అంటున్నానని ఏమనుకోకే, నీకా చేతులు లేవు, మెడ మీద కూడా ఏవో గాయాలున్నాయి. ఇలాంటి టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీట్ గా ఉండాలి. కానీ నువ్వు నోట్లో గుట్కా వేసావు, దానికి తోడు మాసిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, వీటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ తర్వాత నీ బాడీలో నుంచి ఇంకో పార్ట్ లేపేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు ఆయింట్మెంట్ కొనుక్కోవాలన్నా, బట్టలు చెప్పులు కొనుక్కోవాలన్నా పని ఉండాలి. ఆ పని చేయాలంటే నీకు చేతులు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది నీ దగ్గర లేదు, ఒక్క ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ తప్ప. పోనీ అదైనా చక్కగా యూజ్ చేస్తున్నావా అంటే లేదు, ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా అందరికి ధమ్కీలిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నావు. జనరల్ గా ఎవరైనా రీల్స్ పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయో లేదో నాకు క్లారిటీ లేదు, బట్ ఒక హ్యాండిక్యాప్డ్ గొద్ద బల్బుతో రీల్స్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతాయి, అందరి ఫీడ్ లో కూడా వెళ్తాయి. అవి చూసిన తర్వాత ఎవడైనా ఒక పూట పూర్తిగా తింటావులే అని ఒక 200 దానం చేద్దామన్నా కూడా చేయలేడు. ఎందుకంటే అందులో ఒక 100
పెట్టి నెట్ రీఛార్జ్ చేసి మళ్ళీ ఇలాంటి రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వాడి మొహాన్ని దెంగుతావేమో అనేది ఒక రీజన్. ఇక 200 పెట్టి ఏ గుట్కాలో కొనుక్కుని తిని రోగాలు వచ్చి పోతే ఆ పాపం ఆడికి ఎక్కడ చుట్టుకుంటుందా అనేది రెండో రీజన్. ఈ రీజన్స్ వల్ల కనీసం నీకు దానం చేద్దామని అనుకునేవాడు కూడా దానం చేయడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయినా నువ్వేదో పాత సినిమాలో హీరో లాగా జనాలకు సేవ చేస్తుంటే అది నచ్చగా విలన్స్ వచ్చి నీ చేతులు నరికేసినట్టు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏదో నీకున్నట్టు ఇప్పుడు మళ్ళీ నీకు కోపం వచ్చి వాళ్ళకి ధమ్కీలిస్తున్నట్టు ఎందుకురా ఇలాంటి రోత రీల్స్ మా మొహాన్ని దెంగుతావు? నీతో ప్రాబ్లం ఇదేనయ్యా, దెంగుదామని వస్తారు, దెంగించుకుని వెళ్తారు. జనరల్ గా నీలాంటి వాళ్ళ మీద ఎవడైనా ట్రోల్ వేస్తే పబ్లిక్ ఊరుకోకూడదు, కానీ నువ్వు పబ్లిక్ చేతే అసహించుకునేలాగా బిహేవ్ చేస్తున్నావు కదరా. చేసేవే చెత్త రీల్స్, మళ్ళీ వీడు ఒక్కడే చేయడు, పక్కన ఎవడో ఒకటి చెంచాగాడు ఉండాలి. బాగున్నావురా, కుళ్ళిపోయిన పెరుగు బకెట్ లో తెల్ల పురుగులాగా తెగ ఊగిపోతున్నావు. ప్లీజ్ నన్ను వదిలేసి. ఈ మాసిపోయిన 3x4 ప్యాంట్లు, గుట్కాలు, ధమ్కీలు ఇలాంటివన్నీ మానేయాలని నువ్వు వాడికి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాడితో కలిసి ఏంట్రా ఈ రోత, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, అర్జెంట్ గా ఇవన్నీ మానేయండి. అబ్బే మేము మానలేం, పాడైపోయిన వయసు, అలవాటైపోయిన మనసు అని అన్నారనుకోండి, పోలీసులు ఆన్ డ్యూటీ అంటారు. నీ పక్కోడి సంగతి నాకు తెలియదు, కానీ ముందైతే నీ చేతులు భుజాల వరకు ఎరగదెంగుతారు. అఘోరి నాగసాధుని జైల్లో వేసిన తర్వాత ప్రతిరోజు అఘోరి నాగసాధు ఎలాంటి ఆహారం తింటున్నాడో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి నిజంగానే మతిపోతుంది. అయితే అఘోరి నాగసాధు శ్రీవర్షిని మోసం చేస్తాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు జైల్లో వేసింది మనలో అందరికీ తెలిసిందే. అయితే ఈ అఘోరి నాగసాధుకి ఒరే ఎవడ్రా నువ్వు? ఎవడైనా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాడు, నువ్వేంట్రా వాయిస్ ఓవర్ కి వీడియో చేస్తున్నావు, అది కూడా నాన్ సింక్ లో. కూర్చుని మాట్లాడే వీడియో కూడా కుంఫు డాన్స్ చేస్తావేంటి? ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని. సో అందరికి హాయ్ గాయ్స్, నిజంగా చెప్తున్నా, ఇవాళ నేను నా వైఫ్ ఇద్దరం అయితే మళ్ళీ ఫస్ట్ నైట్ కి రెడీ అయిపోయినాము. ఈ రోజు నా లవర్ అయితే రూమ్ లోకి వేసుకొని గుద్దులాటే ఇంకా రప్ప ఏమే ఓకే కదా నీకు? ఓకే బావా. మీకు ఫస్ట్ నైట్ జరగడమే బొక్కరా అనుకుంటే సెకండ్ టైం ఫస్ట్ నైట్ ఏంట్రా? మీరు మైండ్ దొబ్బి ఇలాంటివన్నీ చేస్తారా? అది కాదురా, నువ్వు తేడాగాడివి, అది ఓకే, అది నువ్వు యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నావు. ఇంకో తేడాగాడితో రిలేషన్ పెట్టుకున్నావు, అది కూడా ఓకే. ఇద్దరు వేసుకుంటారో ఇంకేదన్నా పెంట పూసుకుంటారో అది మీ ఇష్టం, కానీ ఇన్స్టాలో రీల్ చేసి మాకందరికి ఎందుకు చూపిస్తున్నారా? వాడేదో రప్ప అంట, ఏంట్రా ఈ దరిద్రం మాకు? సంస్కారహీనులు. హార్దిక్ పాండే గారు తన మరదల్ని పెళ్లి చేసుకోమంటే ఏం చెప్పారో తెలుసా? తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మతిపోవాల్సింది. అయితే హార్దిక్ పాండే గారు రెండవ పెళ్లి చేసుకోవాలని హార్దిక్ పాండే గారు అన్నయ్య హార్దిక్ పాండే గారి దగ్గరికి వచ్చి, నువ్వు ఖచ్చితంగా రెండవ పెళ్లి చేసుకోవాలి, నీకు మరదలయ్య ఒక అమ్మాయి ఉంది, వెళ్ళి అమ్మాయిని కలువు అని చెప్పారంట. అయితే హార్దిక్ పాండే గారు తన అన్నయ్య మాట కాదనకుండా అమ్మాయిని కలిసి ఇలా అడిగారంట, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటావా, మీ అమ్మా నాన్నలు బాగా చూసుకుంటావా అని అడిగారంట. ఓరి నీ ఫేక్ కొత్త దెంగ, ఒక్క సెకండ్ నేనే ఇది నిజమనుకున్నాను కదరా. నువ్వు చెప్పిన విషయం పోనీ హార్దిక్ పాండ్యాకైనా తెలుసా? అయినా షార్ట్ చివర్లో ఒకటి చెప్పడం మర్చిపోయావురా బుచ్చికి. ఏంటది? మీకు మీ అమ్మాయి ఇష్టమైతే కమెంట్ సెక్షన్ లో ఐ లవ్ యూ అమ్మా అని కమెంట్ చేయండి. హార్దిక్ పాండ్యా చెప్పింది రైట్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఇండియన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2.5K లైక్స్ కొట్టండి మావా. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. స్టార్టింగ్ లో చెప్పుకున్న అఫీషియల్ స్కామ్ గురించి చివరిగా చిన్న మాట. ఏంటది? వినడానికి కామెడీగా ఉన్నా కూడా ఇది చాలా డేంజర్ మావా. ఇది స్కామ్ అని తెలుసుకున్న తర్వాత మీ డబ్బులు వెనక్కి ఇవ్వమనటమో లేదా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వటమో ఏం చేసినా నో యూజ్ మావా. ఎందుకు? ఎందుకంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు కట్టిన 15,000కి వాడు నూనె ప్యాకెటో పాల ప్యాకెటో సబ్బు బిల్లలో ఒకటి ఇచ్చే ఉంటాడు. సో ఇప్పుడు మీరేదో కస్టమర్ లాగా, వాడేదో కిరాణా కొట్టు వానర్ లాగా మీరు అక్కడికి వెళ్లి సరుకులు కొన్నారు అన్నట్టు చెప్తాడు. కాబట్టి ఆ కేసు చెల్లదు. అలా అని చెప్పి ఇది స్కామ్ అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర వేరే ప్రూఫ్స్ ఏమీ ఉండవు. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పా ఇది స్కామ్ కాదు, అఫీషియల్ స్కామ్ అని. సో నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, ఎందులోనైనా జాయిన్ అయ్యే ముందు లేట్ అయినా పర్లేదు దాని గురించి పూర్తిగా తెలుసుకునే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ స్కామ్ లో ఇరుక్కుపోయిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని నేను చెప్పట్లేదు. మీకేదో పర్సనల్ ప్రాబ్లం ఉంటది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఆ రీజన్స్ అన్ని చెప్పుకుంటే మీ డబ్బులైతే వెనక్కి రావు కదా మావా. వివేకంతో ఆలోచించండి. చెప్పటం మర్చిపోయాను మావా, మన సెకండ్ ఛానల్లో క్రికెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. వీడియోస్ కూడా మంచిగా వస్తున్నాయి, దాని మీద కూడా ఒక లుక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి మావా. నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.